అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. పాపం వైసీపీ నాయకులకి మింగుడు పడని విషయం ఏంటంటే, ఆయన ఎవరో తిలక్ గారట, చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ నిన్న కొట్టివేయడం జరిగింది. పాపం మన నాయకులు మనం వేసిన పిటిషన్లో ఏదో లోపం ఉంది అనేది మానేసి నిన్న సాక్షి డిబేట్ పెట్టేసి అందులో వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడతారంటే, చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఊకే బెయిల్ వచ్చిందా, నా కన్ను పోయింది కాలు పోయింది అని చెప్పేసి నాటకాలు ఆడి బెయిల్ తెచ్చుకున్నారు అని అంటున్నారు. నిజమే. మరి ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎవరైనా ఇలాంటి లిటిగేషన్ చెప్పే బెయిల్ తెచ్చుకుంటారు. దానికి మనం కూడా ఏం అతిథులం కాదు కదా. అట్లాంటప్పుడు మన విషయం కూడా చెప్పాలి కదా. వివేకానంద రెడ్డి గారి కేసులో భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ ఎలా వచ్చింది? అనారోగ్య కారణాలు చూపించే కదా. మనం చేస్తే సంసారం, ఎవరు తిరుగుబాటు చేస్తే వ్యభిచారం. మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ గారిని కోడ్ చేయటం, ఆయన సంవత్సరం తిరిగే కల్లా ఏ రాజకీయ నాయకుడు కేసులైనా క్లోజ్ చేయాలి అని ఒక తీర్పు ఉంది అని. ఎన్వి రమణ గారి గురించి మాట్లాడే అర్హత అసలు మీకుందా? ఆయనకి న్యాయమూర్తి స్థానాన్నే ఇవ్వడానికి వీల్లేదని లెటర్లు సుప్రీంకోర్టుకే రాశాం మనం. ఇవాళ సిగ్గుండాలి కదా ఆయన పేరు ఉటంకించడానికి. మీకు మన అవసరానికైతేనే ఎవరినైనా వాడుకోవచ్చు, మనకు అవసరం లేకపోతే మాత్రం వాళ్ళు న్యాయమూర్తులు కూడా పనికిరారని చెప్పేసి పిటిషన్లు వేయచ్చు. మనం ప్రభుత్వంలో ఉండగా న్యాయస్థానాల్లో మొట్టికాయలు వేయించుకోవడమే, ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అయినా మనం మొట్టికాయలు వేయించుకోవడమే. పనికి మాలిన పిటిషన్లు వేస్తే న్యాయస్థానాలు అంతే చేస్తాయి. మరి ఒక ఆయనకి మొన్న, నేను పేర్లు చెప్పకూడదు, మొన్న ఈ మధ్య ఒక 50,000 జరిమానా కూడా విధించింది. ఆయన మళ్ళీ డిబేట్లో ఏం మాట్లాడతాడు, ఏమండి నేను ఎప్పటి నుంచో ఎదిగొచ్చిన జర్నలిస్ట్ని, నా గురించి అందరికీ తెలుసు, కాకపోతే నాకు జరిమానా చేసినందుకు నేను నవ్వుకున్నాను. నవ్వుకోక చేసేదే ఉందండి. మరి ఒకవేళ చిన్న తప్పిదం అయితే మీ పిటిషన్ కొట్టేసి పక్కకు పెట్టేసేవాళ్ళు. మీ పిటిషన్లో ఎంత లోపం లేకపోతే 50,000 జరిమానా విధించారు మీకు. దానికి నవ్వుకోవడమా? అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ మీరు చెబుతున్నదల్లా నమ్మడానికి? 11 సంవత్సరాల నుంచి బయట ఉన్న మన నాయకుడిని పంపించండి ముందు శిక్షలకి, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పంపించదు. కానీ ఈ సందర్భంగా మన జర్నలిస్ట్ సాయి గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే లోకేష్ గారు పాదయాత్రలో ఉండగా ఆయన ప్రజలను ఉద్దేశించి ఒక మాట చెప్తా ఉండేవాడు, ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి ఎవరు తప్పు చేసినా ఎవరిని మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టము, ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేవాళ్ళు. అప్పట్లో జర్నలిస్ట్ సాయి గారు ఒక మాట చెప్పేవాడు, లోకేష్ గారు ఇలాంటి మాటలైనా మాట్లాడాల్సింది, మేము ప్రభుత్వంలోకి వస్తే ఈ మంచి పనులు చేస్తాము అని చెప్పి చెప్పుకోవాలి తప్ప ఇలాంటి బెదిరింపులకు దిగితే ప్రజలు మీకెందుకు ఓట్లు వేయాలి? అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే బెస్ట్ కదా. ఆ రోజున లోకేష్ గారు ఎవరిని పిలిచి వార్నింగ్ ఇవ్వలేదు, ప్రజలను ఉద్దేశించి చెప్పారు, వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇప్పటికీ 2-3 అధికారులకు పిలిచి మరీ వార్నింగ్లు ఇచ్చారు. ఈరోజు జర్నలిస్ట్ సాయి గారు గొంతు పెగలటం లేదా? ఏమైనా మాట్లాడితే మనకు వచ్చే అమౌంట్ ఏమైనా రాదనా? జర్నలిస్ట్ సాయి గారు ఆలోచించుకొని చెప్పాలి మరి. థ్యాంక్ యూ.